కాసేపట్లో మేడారంలో కేబినెట్ సమావేశం కానుంది. హైదరాబాద్ వెలుపల కేబినెట్ సమావేశం జరగడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ హయాంలో ఓసారి కేబినెట్ భేటీ ఇలా జరగడం జరిగింది. ఓసారి కేబినెట్ భేటీ ఉట్నూరులో జరగగా మళ్ళీ ఇప్పుడు మేడారంలో జరగడం చరిత్రలో నిలిచిపోనుంది. ఈ సమావేశంలో జాతర నిర్వహణ, నిధులు, గిరిజన సంక్షేమం వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ నేపథ్యంలో సీఎం, మంత్రులు, సీఎస్, డీజీపీ సహా 300 మంది అధికారులకు హరిత హోటల్, టెంట్ సిటీ, తాడువాయి, రామప్ప తదితర ప్రాంతాల్లో బస ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో మేడారంలో కేబినెట్ సమావేశం కానుంది. హైదరాబాద్ వెలుపల కేబినెట్ సమావేశం జరగడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఇక కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మరి కాసేపట్లో కేబినెట్ భేటీ జరగనుంది. వనదేవతల సన్నిధిలో మంత్రివర్గ కూడా భేటీలో ముఖ్యంగా చాలా విషయాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. మేడారం జాతర నిర్వహణ, నిధులు, అలాగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, రైతు భరోసా నిధుల జమపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరి కాసేపట్లో మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది. జిల్లాల పునర్విభజనపైన కూడా ముఖ్యంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. మేడారం జాతరకి సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, రైతు భరోసా నిధుల జమపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అయితే తొలిసారిగా హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం జరగనుంది. వనదేవతల సన్నిధిలో మంత్రివర్గ భేటీకి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. మంత్రులకు సంబంధించి అలాగే సీఎంకి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. మేడారం జాతర నిర్వహణ, నిధులు, గిరిజన సంక్షేమంపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇక రైతు భరోసా నిధులపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక అలాగే జిల్లాల పునర్విభజనపై కూడా కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి కేబినెట్ భేటీలో. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. హైదరాబాద్ వెలుపల ఫస్ట్ టైం కేబినెట్ భేటీ జరగబోతోంది. కేబినెట్ భేటీలో కీలక అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల పునర్విభజనపైన కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. దేవాదుల ప్యాకేజ్ 2 పనులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇక మేడారం వచ్చేందుకు మేడారం జాతర ఏర్పాట్లకు సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. మేడారంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రి అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అలాగే కేబినెట్ భేటీకి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక మేడారం జాతర నిర్వహణ, నిధులు, గిరిజన సంక్షేమంపై కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, రైతు భరోసా నిధులపైన కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక జిల్లాల పునర్విభజనపై కమిషన్ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. అలాగే పొట్లాపూర్ ఎత్తిపోతల దానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. తొలిసారి హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక మేడారంలో వనదేవతల సన్నిధిలో మంత్రివర్గ భేటీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో కేబినెట్ భేటీ జరగబోతోంది. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఫస్ట్ టైం హైదరాబాద్ వెలుపల ఈ భేటీ జరగబోతోంది. వనదేవతల సన్నిధిలో కేబినెట్ భేటీకి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడికి మంత్రులు, ముఖ్యమంత్రి కూడా చేరుకున్నారు. అయితే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరిన్ని బిల్లులకు కూడా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా దేవదల ప్యాకేజ్ 3 పనులకు ఆమోదం తెలపనుంది కేబినెట్. అలాగే జాతర నిర్వహణకు సంబంధించి, నిధులకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. మేడారంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో ప్రత్యేక భేటీ జరుగుతోంది. ఇక ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్.
ఇది ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా రాష్ట్ర సచివాలయం కాకుండా రాజధాని బయట కేబినెట్ సమావేశం అన్నది ఇది ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఈరోజు మేడారంలో మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కేబినెట్ మంత్రులందరూ కూడా మేడారం చేరుకోబోతున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం పర్యటన కొనసాగుతుంది. మరి కాసేపట్లో అది ముగించుకొని ఇక్కడికి చేరుకోబోతున్నారు. కేబినెట్ మంత్రులు కూడా ఇప్పటికే కొంతమంది మంత్రులు ఇక్కడికి చేరుకున్నారు. మంత్రి సీతక్క ఇక్కడికే 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడనే ఉండి ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా మిగతా మంత్రులందరూ కూడా చేరుకుంటున్నారు. అధికారులందరూ కూడా ఇప్పటికే మేడారం చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు ఇదే వేదికగా మేడారం హరిత ప్లాజాలో కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ కేబినెట్ సమావేశానికి పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసులు చేశారు. ఎందుకంటే ఇది పూర్తిగా ఒక ఇంటీరియర్ ప్రాంతము, అడవి ప్రాంతంలో ఉన్న మేడారంలో కేబినెట్ సమావేశం అనేది ఒక సాహసోపేత నిర్ణయంగా మనం చూడొచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఒక మేడారం జాతరకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు భారీ స్థాయిలో ప్రభుత్వం చేసింది. మేడారం మహాజాతరను చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక ఫోకస్, దేశవ్యాప్తంగా ఒక ఫోకస్ ఇవ్వడంతో పాటు అదేవిధంగా ఆదివాసీ అభివృద్ధికి అనుకోండి మేడారం జాతరకు జాతీయ స్థాయిలో ఒక ఫోకస్ ఇచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా మేడారం వేదికగా మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలను కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది. దీంట్లో భాగంగా కేబినెట్ సాధారణంగా రాష్ట్ర సచివాలయంలో జరిగే కేబినెట్ ఇప్పుడు మేడారం అడవులో మధ్యన జరుగుతున్న కేబినెట్ సమావేశంగా మనం చూడాల్సి ఉంటుంది. దీంట్లో చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా గిరిజనుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే మేడారం మహాజాతరకు సంబంధించి అనుకోండి, మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి శాశ్వత పనుల నిర్మాణానికి సంబంధించి 250 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. దీంట్లో ఇప్పటికే మహాజాతరకు సంబంధించి భారీ ఏర్పాట్లు కూడా చేసింది. సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ కార్యక్రమం కూడా తుది దశకు చేరుకుంది. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఈ పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభంలో పాల్గొబోతున్నారు. సమ్మక్క సారలకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమానికి సంబంధించి, గిరిజన అభివృద్ధికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా కట్టుబడి ఉంది అన్నది ఒక మెసేజ్ ఇచ్చేందుకు కూడా ఈ కేబినెట్ సమావేశాన్ని ఇక్కడ నిర్ణయించబోతున్నారు. దీంట్లో భాగంగానే వారి అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో పాటు ఇంకా కేబినెట్ అంశాలు చూసుకుంటే జిల్లాల పునర్విభజనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి పునర్విభజన గతంలో జిల్లాల పునర్విభజన ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎక్కడ ఒక ప్రాతిపదికగా చేయలేదు. కాబట్టి దీనికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు కేబినెట్ దీనికి ఆమోదం తెలుపబోతుంది. దాంతోపాటు యాసంగి రైతు భరోసా సంబంధించిన అంశం అనుకోండి, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశం అనుకోండి, ఇవన్నీ కూడా కేబినెట్లో చర్చించి ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది కేబినెట్. Thank you, Kondal, for the updates.